హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీస్ వరల్డ్. ఈ రోజు ఈ వీడియోలో ఒక సాధువు విధవరాలి కామదాహాన్ని ఎలా తీర్చాడు అనేది మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజుటి కథ చాలా రహస్యమైనది మరియు ఆసక్తికరమైనది. అయితే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే పదండి ఫ్రెండ్స్, ఒక సాధువు ఏ విధంగా ఒక విధవరాలితో శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడు మరియు ఆమెని ఎలా సుఖపెట్టాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ లో ఒక అందమైన గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక అందమైన అమ్మాయి ఉంది, కానీ ఆమె విధవరాలు. ఫ్రెండ్స్, ఆ గ్రామంలో ఒక రహస్యమైన అడవి ఉంది. ఆ అడవి మధ్యలో ఒక అందమైన జలపాతం ఉంది. అక్కడ మృగాలు, జంతువులు తిరుగుతూ ఉంటాయి. ఆ జలపాతం వెళ్తున్న నీటిధార పక్కనే ఒక ఆశ్రమం ఉంది. అక్కడ కిషోర చంద్రుడు అనే ఒక సాధువు తపస్సు చేస్తూ ఉంటాడు. అతని పెద్ద పెద్ద తల వెంట్రుకలు అతని భుజాన పైన పడుతూ ఉంటాయి. అతను ముద్ర ధ్యానం చేస్తున్నాడు. అతని చూపులో ఏదో ప్రశాంతత ఉంది. అతని భుజాలు ఒక యోధుడి భుజంలా ఉన్నాయి. కిషోర్ చంద్రుడి తపోశక్తి చుట్టుపక్కల ఉన్న గ్రామంలో అందరికీ కూడా తెలుసు. ఆ అడవి పక్కన ఉన్న ఆ గ్రామంలో ఉన్న విధవ స్త్రీ పేరు కామిని. ఆమె జీవితం మొత్తం కూడా దుఃఖంతో నిండి ఉంది. ఆమె నిత్యం ఏదో బాధలో ఉంటుంది. ఆమెకి సుఖం ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతూ ఉంటుంది. ఆమె పని చేసుకోవడానికి ఆ నగరంలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్తే ఎవరు కూడా ఆమెకి పని ఇచ్చేవారు కాదు. మరియు ఆమెను శృంగార బానిసగా మార్చి తమ కామదాహం తీరిన తర్వాత ఆమెకి కొన్ని స్వర్ణమాణిక్యాలు ఇచ్చి వెనక్కి పంపించేవారు. ఇలా దాని తర్వాత ఆ స్త్రీకి ఏమి తోచక మళ్ళీ తన ఇంటికి వచ్చేసేది. కానీ ఒకప్పుడు ఆమె జీవితం ఇలా ఉండేది కాదు. ఆమె ఒక వీరుడి భార్య. అతను ఒక యుద్ధంలో వీరమరణం పొందాడు. దాని వల్ల ఆమె విధవరాలు అయిపోయింది. ఆమె భర్త చనిపోయినప్పుడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెని తిరస్కరించారు మరియు వెలివేశారు. ఆమెని ఎవరు కూడా సహాయం చేయలేదు. దానివల్ల ఆమె వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆమెని భారంగా భావించి మెడపట్టి వాళ్ళు కూడా బయటికి గెంటేశారు. తన కాళ్ళపై తను నిలబడాలి అని ఆమె చాలాసార్లు ప్రయత్నం చేసింది. కానీ ఆమెకు ఈ సమాజం ఒంటరి మహిళకి ఎలాంటి సహాయం దొరకదు అని నిరూపించింది. ఒకసారి ఆమె ఆ గ్రామంలో నడిచి ఆ అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ అడవిలో ఏముంది అనేది ఆమెకి అస్సలు తెలీదు. కానీ ఆ అడవిలో చుట్టుపక్కల అంతా కూడా ప్రశాంతంగా ఉంది. చాలా రోజుల వరకు ఆమె అడవిలోనే తిరుగుతూ ఉంది. ఆకలి, దాహం ఆమెని మరింత బలిరాలుగా చేస్తుంది. ఒకరోజు ఆమె అలా తిరుగుతూ కిషోర చంద్రుడు యొక్క ఆశ్రమానికి చేరిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె చుట్టుపక్కల అంతా కూడా పెద్ద పెద్ద చెట్లు, పక్షుల అరుపులు, ఆ అడవి చెట్ల మధ్యలో ఒక ఆశ్రమం నిర్మించబడి ఉంది. వీటినన్నిటిని కూడా ఆమె గమనించింది. అక్కడ కొంతమంది శిష్యుల నివాసాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ ఉన్నారు. ఆమె కిషోర చంద్రుడి సాధువుని చూసి వెంటనే ఆమె కంటి నుంచి కన్నీరు కారడం మొదలుపెట్టింది. కిషోర్ చంద్రుడి ముఖాన్ని ఆమె చూసింది. అతని చూపులో దయ ఉంది, కానీ ముఖంలో ఎలాంటి హావభావాలు లేవు. కామిని అతని కాళ్లపై పడి విధవరాలు అయిన ఒక స్త్రీ జీవితం వ్యర్థమేనా అని ప్రశ్నించింది. ప్రేమని మరియు తోడుని కేవలం పురుషులు మాత్రమే పొందగలరా అని ప్రశ్నించింది. అప్పుడు కిషోర్ చంద్ర సాధువు దుఃఖించాడు. కిషోర్ చంద్ర కళ్ళు మూసుకొని గట్టిగా శ్వాస తీసుకున్నారు మరియు ఈ విధంగా చెప్పాడు: ఓ స్త్రీమూర్తి, ప్రేమ ఎలాంటి పాపం కాదు. అది ఆత్మ యొక్క సుఖం, కానీ కామవాసన కాదు. ఎదుటి వ్యక్తిని తమను తాము సమర్పించుకోవాలి. నేడు నేను చాలా మందిని చూశాను. యువకులు వయసులో రాకపోయినా ప్రేమలో పడి కామవాసనలో మునిగి తేలుతున్నారు. దాని తర్వాత వాళ్ళు విడిపోతున్నారు. అయితే దాన్ని ప్రేమ అని చెప్పకూడదు, దాన్ని కామం అని చెప్పాలి. ప్రేమ ఎలాంటిదంటే ఇక్కడ ఎలాంటి శారీరక కోరికలు కలగకూడదు. కామినికి సాధువు మాటలు విన్న తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. సాధువు ఆమెకి ప్రేమ యొక్క అర్థాన్ని వివరిస్తున్నారు. మొదటిసారి ఒక వ్యక్తి ఆమెతో ప్రేమగా మాట్లాడుతున్నారు. ఆమె ఆశ్రమంలో ఉండిపోయింది. కిషోర్ చంద్ర సాధువు ఆమెకి యాగం చేయడం, తపస్సు చేయడం నేర్పించాడు. ఆమె మనసు కుదుట పడింది. కానీ ఒక మార్పు ఇక్కడ ఏం జరిగిందంటే, సాధువు చూపుల్లో ఆమె ప్రేమను చూస్తుంది. సమయం గడిచింది. ఆమెనికి సాధువు పట్ల ఆకర్షణ ఏర్పడింది. కానీ ఇది కామానికి సంబంధించిన ఆకర్షణ కాదు, మనసుకు సంబంధించిన ఆకర్షణ. సాధువు తపస్సు చేసినప్పుడు ఆమె చూస్తే ఆమె మరోదో లోకంలో ఉన్నట్టు భావిస్తుంది. ఆ రోజు కుండపోత వర్షం కురిసింది మరియు మెరుపులు కూడా వస్తున్నాయి. అప్పుడు ఆకాశం ముడిపడినట్లు అందరికీ అనిపిస్తుంది. అప్పుడు కామిని సాధువు దగ్గరికి వచ్చి, ఓ మహాతపస్వి, ప్రేమ పవిత్రమైనది అయినప్పుడు ఒక సాధువు కూడా ప్రేమలో పడవచ్చు కదా అని చెప్తుంది. కిషోర చంద్రుడు ఆమె కళ్ళల్లో చూసి, ప్రేమ స్వచ్ఛమైనది అయినప్పుడు అది ఎలాంటి బంధాన్ని కూడా పట్టించుకోదు, కానీ ఇది కేవలం
కేవలం శారీరక ఆకర్షణ అయితే ఇది కేవలం మోహం మాత్రమే. కానీ మోహం దుఃఖాన్ని ఇస్తుంది. కామిని అతని ముఖాన్ని చూసి ఇలా చెప్తుంది, నా ప్రేమ పవిత్రమైనది, నేను మీ భాగస్వామిగా మారాలి అనుకుంటున్నాను. సాధువు మనసులో ఒకప్పుడు కూడా ఈ విధంగానే ఉండేది, కానీ ప్రస్తుతం అతని మనసు ఒక బండరాయిగా మారిపోయింది. కానీ కామిని అతని మనసుని మార్చింది. కొంత సమయం తర్వాత అది ప్రేమ అయితే దీనికి ఒక పరీక్ష ఉంది అని గంభీరంగా సాధువు కామినితో చెప్పాడు. మనమిద్దరం కూడా 7 రోజుల వరకు నిశ్శబ్దంగా ఉండాలి. ఒకవేళ 7 రోజుల తర్వాత కూడా నీకు నా మీద ఇదే విధంగా ప్రేమ ఉన్నట్లయితే నీది స్వచ్ఛమైన ప్రేమ అని చెప్తాడు. కామిని దానికి ఒప్పుకుంది. మొదటి రోజు రానే వచ్చింది. వాళ్ళిద్దరూ ఒకరి ముందు ఒకరు కూర్చున్నారు. ఒకరి చూపుల్లోకి మరొకరు చూస్తున్నారు. కానీ వారి మధ్య ఎలాంటి మాటలు లేవు. కామిని మనసులో సంకోచం ఏర్పడింది, కానీ ఆమె ధైర్యం తెచ్చుకుంది. రెండవ రోజు వచ్చింది. ఆ రోజు కూడా వాళ్ళిద్దరూ కలిసి ఒకరి ముందు ఒకరు కూర్చున్నారు. వారి కళ్ళలో ప్రేమ ఒకరికొకరు కనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడుకోవడం లేదు, కానీ సైగలతో మాత్రమే ఒకరి ఒకరు మాట్లాడుకుంటున్నారు. మూడవ రోజు రానే వచ్చింది. ఆ రోజు కామిని తన జడలు పూలు వేసుకొని కూర్చుంది. సాధు ఆమెని చూశాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. నాలుగవ రోజు వాళ్ళిద్దరూ కూడా గంగానది తీరంలో కూర్చున్నారు. అప్పుడు ఆ గంగానది నుంచి ఒక సర్పం బయటికి వస్తుంది. అది కామిని వైపు వస్తుంది. అది చూసి ఆమె భయపడుతుంది. కానీ సాధువు ఆ పాముని దూరం నుంచే శాంతించమని చెప్తాడు, అది కూడా సైగలతో. అప్పుడు ఆ పాము వెళ్ళిపోతుంది. ఐదవ రోజు వాళ్ళిద్దరూ ఒక కొండపై కూర్చున్నారు. ఆ రోజు కామినికి ప్రేమ అంటే కేవలం తోడు ఉండడం మాత్రమే కాదు, మనసులు కూడా కలవాలి అని అర్థమవుతుంది. 7వ రోజు ఆమె కిషోరచంద్ర కళ్ళలో చూసి తర్వాత ఆమెకి ఏదో మెరుపు కనిపించింది. అప్పుడు ఆమెకి ప్రేమ అంటే కామవాసన కాదు, త్యాగం అని అర్థమవుతుంది. 7వ రోజు కామిని ఏడ్చింది. కిషోరచంద్రుడితో ప్రేమ అంటే కామం కాదు, స్వచ్ఛమైన త్యాగం అని నాకు అర్థమైంది. నేను మీతో ఉండాలి అనుకుంటున్నాను, కానీ మీ శిష్యురాలిగా కాదు అని చెప్తుంది. అప్పుడు సాధువు, ప్రేమ అంటే స్వచ్ఛంగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, బందీగా కాదు. నువ్వు నాతో పాటు ఉండవచ్చు, కానీ శిష్యురాలిగా కాదు, మరియు నా భార్యగా కూడా కాదు. బంధం అంటే కేవలం పెళ్లి మాత్రమే కాదు, ఆత్మతో కూడా కలవాలి. ప్రేమ అంటే బంధనం కాదు, స్వేచ్ఛ అని చెప్తాడు. దాని తర్వాత కామిని ఆ ఆశ్రమంలో సాధ్విగా జీవించడం మొదలు పెడుతుంది. ఆమె కిషోర్ చంద్రతో పాటు యాగం మరియు తపస్సు చేయడం మొదలు పెడుతుంది. ప్రేమని ఒక కొత్త దృష్టిలో చూడడం మొదలు పెట్టింది. ప్రేమ అంటే స్వేచ్ఛ యొక్క రూపమని ఆమె భావించింది. ఈ విధంగా వారిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. చెప్పడానికి వాళ్ళిద్దరూ ఒక బంధంలో ఉన్నారు, కానీ ఆత్మబంధంలో ఉన్నారు, శారీరకంగా కాదు. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ప్రేమ అంటే ఏంటి అనేది నేర్చుకున్నట్టున్నారు. ప్రేమ ఎలా పడుతుంది, కామం ఎలా పడుతుంది అనేది కూడా తెలుసుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.